హ్మ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నానంటే, ఇక్కడ అనకాపల్లిలో ఆరోగ్యదాత్రి ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాను. ఏం చేస్తున్నానంటే, పంచకర్మ థెరపిస్ట్‌గా పనిచేస్తున్నాను. హ్మ్. ట్రైనింగ్ అయిపోయింది. బట్ ఊరికే ఉంటున్నాను ఇక్కడ సరదాగా. సో, దీంట్లో అసలు పంచకర్మ అంటే ఏంటి? అసలుగా ఆరోగ్యదాత్రి అంటే ఏంటి చూద్దాం. నాకే సో, ఈ ఆరోగ్యదాత్రి ఇన్‌స్టిట్యూట్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మెయిన్‌గా పంచకర్మ థెరపీస్ చేస్తది. సో, సార్ పేరు సుందర్‌రాజ్ పెరుమాళ్ళ. ఆయన ఆయుర్వేదిక్ బీఏఎంఎస్ సంథింగ్ ఎండీ ఏదో సంథింగ్ ఏదో చేశారు. బట్ ఆయన రన్ చేస్తున్నది ఆ హాస్పిటల్‌ని, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని కూడా. సో, సార్ గురించి చెప్పాలంటే, సారు ఈ పంచకర్మ థెరపీస్ చేస్తూ తనేం ఫీల్ అయ్యాడని ఏం చెప్పాడంటే, ఈ థెరపీస్ చేసి చేసి అలసిపోతున్నాం కానీ ఇవి రాకుండా చేయడానికి ఏదో దారి ఉంటుందే అన్న ఆలోచన వచ్చినప్పుడు తనకు అనిపించిన విషయం ఏంది అని అంటే, ఆయుర్వేదం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం అని అంటే సరైన జీవన శైలి. ఆయుర్వేదం అంటే ఏదో మూలికలు వేసుకొని జబ్బు వస్తే బాగా చేసుకోవడం కాదు. ఒకటే కాదు, అది ఒక పార్ట్. బట్ మెయిన్ ఏంది అని అంటే జబ్బు రాకుండా ఎలా జీవించాలి అన్నది చెప్పేది. సో సో దాంట్లో సారు అదే విధంగా ఆలోచిస్తూ అసలు ఇవి ఎందుకు జబ్బు వస్తుంది అని ఆలోచించినప్పుడు సార్కి అనిపించిన విషయం ఏంటి అని అంటే, వాళ్ళ జీవనశైలి కరెక్ట్గా లేదు. అంటే జీవనశైలి అని అంటే ఎలా తింటున్నాము, ఎలా పని చేస్తున్నాము, శారీరకంగా ఈ శరీరాన్ని మనం ఎలా వాడుతున్నాము, మానసికంగా మన మనస్సుని ఎలా వాడుతున్నాము, ఈ రెండు సరిగా ఉండకపోతేనే మెయిన్గా సమస్యలు వస్తాయని సార్ తెలుసుకొని, సారు 7 డేస్ సప్తాహం అనే ఒక ప్రోగ్రాం రన్ చేస్తాడు. ఆ ప్రోగ్రాంలో ఏం చెప్తాడంటే, నువ్వు ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌లో డైలీ చేసే మిస్టేక్స్‌ని నీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. సో, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆయుర్వేదంలో ఉన్న చిన్న చిన్న చిట్కాల ద్వారా మనకు డైలీ వచ్చే ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు. ఈ 7 డేస్‌లో ఇది నేర్పిస్తాడు. తర్వాత మనకి యోగా క్లాసులు కూడా అనమాట. యోగా అని చెప్పాను కదా, రాకుండా ఉండడానికి యోగా కూడా సహకరిస్తానని సార్ నమ్మాడు. సో, దాన్ని ఉదయానము, ఈవినింగ్, మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి యోగా నేర్పించడం కోసం. సో, ఓవరాల్‌గా ఒక డేని మనం ఎంత హెల్తీగా లీవ్ చేస్తే అంటే శారీరకంగా, మానసికంగా జబ్బులు రాకుండా ఉంటాయని సార్ నమ్మి, అది ఎక్కువ మందికి చెప్తే అర్థం కావట్లేదు అని 7 డేస్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆ 7 డేస్ మెల్లమెల్లగా ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఎలా ఉంటే మనలో మానసికంగా చెత్త పేరుకుంటుంది, శారీరకంగా చెత్త పేరుకుంటుంది అన్న విషయం మనకి అర్థమయ్యేలాగా చెప్పి మన చేత 7 డేస్ చేయించి, సో అలా చేస్తున్నాడు ఆ 7 డేస్ ప్రోగ్రామ్. ఆ తర్వాత కూడా మనం కంటిన్యూ చేయగలిగితే సార్ చెప్పింది మంచిగా రోగాలు రాకుండా ఉంటాయి అని సార్ ఉద్దేశం. సో అది సార్ యొక్క ఉద్దేశం, సార్ హాస్పిటల్ రన్ చేస్తున్న ఉద్దేశం. తర్వాత పంచకర్మ గురించి వస్తే, పంచకర్మ ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇవన్నీ తెలియదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి, ఎందుకు రోగాలు వస్తాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ రావడం వల్ల శరీరంలో, మనసులో రుగ్మతలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇక్కడ మేము చేసే థెరపీస్ పంచకర్మ థెరపీస్. అసలుకి పంచకర్మ అంటే ఏంటి అని అంటే 5 విధానాలు. ఈ 5 విధానాలు ఓవరాల్గా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఈ శరీరం అనేది ఒక వెహికల్ అండి. ఈ వెహికల్ మనం మెయింటెనెన్స్ చేయకుండా కొన్ని సంవత్సరాలు వాడితే
ఎలా అయితే బ్లాకేజెస్ అంటే కొన్ని పార్ట్స్ చెడిపోవడం, బ్లాకేజెస్ ఏర్పడడం వెహికల్ అలా ఉంటాయి కదా, సేమ్ మన శరీరాన్ని కూడా సరైన విధానంలో వాడకపోతే టాక్సిన్స్ మెంటల్గా ఫిజికల్గా ఏర్పడతాయి. వాటిని బయటికి పంపించే ప్రయత్నం. బయటికి పంపించిన తర్వాత అప్పటి వరకు మాల్ న్యూట్రిషన్ జరిగి ఉంటుంది కదా బాడీకి, నరిషింగ్ చేయడము. తర్వాత మెల్లగా కొంత యోగా, మానసిక ప్రశాంతత ఇచ్చేలాగా కొంత యోగా ఉపయోగపడుతుంది. కొన్ని థెరపీస్, ఎక్స్టర్నల్ థెరపీస్ ఇవన్నీ చేయడం వల్ల కొంచెం మెంటల్ పీస్నెస్ వస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మాసిపోయిన బట్టని ఉతికి ఆరేసి మళ్ళీ వాడుకోవడం, అలాగే సర్వీస్ బోర్కి వచ్చిన బండిని మళ్ళీ బోర్ చేయించి మళ్ళీ వాడుకోవడం. సో పంచకర్మ కూడా ఉపయోగపడాలి అని అంటే ఫైనల్లీ జీవన విద్య అని సార్ మర్చిపోయిందాక 7 డేస్ ప్రోగ్రామ్తో పాటు జీవన విద్య అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. దాంట్లో వెహికల్ని ఎలా నీట్గా వాడుకుంటే తక్కువ సార్లు మెయింటెనెన్స్కి వచ్చేలాగా ఉంటుందో, సేమ్ జీవన విద్య కూడా మనం మన శరీర మనస్సులను ఎలా వాడుకోగలిగితే పంచకర్మని అవసరం లేకుండా జీవించవచ్చు. సో దట్స్ వాట్ ఓవరాల్గా పంచకర్మ ఆయుర్వేదిక్ హాస్పిటల్ గురించి నేను ఎక్కడ ఉంటున్నాను దాని గురించి అంతే.